పనిచేస్తుంది. శరీరము విశ్రాంతి స్థితిలోకి వెళ్ళి మనసుకు ఎంతో ఉపశమనం కలుగుతున్నది. అదే ఈ భజన యొక్క అంతరార్థం. మేము కూడా గత సంవత్సరము శోభకృతనామ సంవత్సరము ఇదే శ్రావణ మాసంలో ఇదే రోజున ఇంటింట భగవన్ నామ సంకీర్తన అను సంకల్పంతో పుట్టి పురుడు పోసుకున్నదే మా నీలకంఠ భజన మండలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా గర్రపల్లి ఆంజనేయులు గారి అధ్యక్షతన మరియు వ్యవస్థాపక అధ్యక్షులు పంజాల శ్రీధర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మేమందరము అనేక దేవాలయాల్లో భజనలు చేశాము. ప్రతి మాసము ఏకాదశి భజనలు చేశాము. అదేవిధంగా ఒక గొప్ప విషయం ఏంటంటే రీసెంట్గా SVBC ఛానల్ తీర్థయాత్రలో కూడా మా భజన పాటలు ఒక 10 పాటలు సెలెక్ట్ కావడం జరిగింది. ఈ శ్రావణ మాసంలో టెలికాస్ట్ టీవీలలో కూడా టెలికాస్ట్ అవుతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాము. అదేవిధంగా నీలకంఠ అనున్నది ఈశ్వర నామాలలో ఒకటి. నిజంగా ఆ శివయ్య స్వరూపము చిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన రూపం ఉన్నవాడా లేదా లేనివాడా అన్నది ఆయన తత్వంలో ఎంత విచిత్రమైన పరిస్థితితో చెప్పవచ్చు. ఎందుకంటే శివుడు ఒక చోట కర చిరణాదులతో దర్శనమిస్తాడు, ఒక చోట అర్ధనారీశ్వరుల దర్శనమిస్తాడు, ఒక చోట నటరాజ స్వరూపం, మరొక చోట దక్షిణామూర్తిగా దర్శనమిస్తాడు. మిగతా దేవతలందరూ ఆయుధాలు, చతుర్భుజాలు, అష్టభుజాలతో మాత్రమే ఉంటారు. కానీ శివుడు లింగధారి కూడా, శివుడు అశరీరుడు కూడా. ఓకే, లింగములో 2 రకాలుగా ఉంటాయి. పుంలింగం ఉంటుంది, స్త్రీలింగం ఉంటుంది. ఓకేనా? ఆయా లక్షణాలను బట్టి పురుషలింగము, స్త్రీలింగంగా చెప్పవచ్చు. అంతేకాకుండా మా నీలకంఠ భజన మండలిలో పురుషులతో పాటు స్త్రీలు కూడా భజనలో పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్రలవుతున్నారు. అదేనేమో ఆ నీలకంఠ భజన మండలి నామం సార్థకమైంది. అంటే మహిళలు పురుషులు కలగలిసి ఉన్నదే, సంయుక్తంగా ఉన్నదే మా నీలకంఠ భజన మండలి. ఇదే మా ప్రత్యేకత అని సగౌరవంగా మేము చెబుతున్నాం. ఇప్పుడు మా గౌరవ అధ్యక్షులు శ్రీ గర్రపల్లి ఆంజనేయులు గారిని సభావేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాము. మాకు పెద్దన్న మరియు పెద్ద దిక్కు ఆయనే. ఎందుకంటే ఇంటి నడవాలంటే, ఇంటి గడవాలంటే ఒక యజమాని ఉండాలి. అదేవిధంగా ఎంతో అనుభవం ఉన్నటువంటి మనిషి మా గర్రపల్లి ఆంజనేయులు గారు. ఆయన నాయకత్వంలో సమిష్టిగా మేమందరం కలిసి అనేక భజనలు చేస్తున్నాము. ఇంకా ముందు ముందు కూడా ఇది ఆయన ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటున్నాము. సభాధ్యక్షత వహించాలని కోరుతున్నాము. ఇప్పుడే విచ్చేసినటువంటి సీనియర్ కళాకారులు, అదేవిధంగా మా కవి సెంట్రల్ బోర్డ్ మెంబర్ అయినటువంటి మా గుండెటి రమేష్ గారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారికి కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మేము పిలువగానే అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించినటువంటి కళాకారులందరికీ కూడా శ్రీ నీలకంఠ భజన మండలి పక్షాన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. సభాధ్యక్షత శ్రీ గర్రపల్లి ఆంజనేయులు గారిని